ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసు ప్రభు నామములో మీకందరికీ కూడాను శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన ధ్యానం కొరకు మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి 4 వచనములు చదువుకున్నాం. హెబ్రీ 11 మొదటి 4 వచనాలు మనం చదువుకున్నాం. యేసు ప్రభు అనేక సార్లు తెలియజేసినటువంటి మాట ఏమంటే, అమ్మా నీ విశ్వాసము గొప్పది అని అన్నాడు. ఒక స్త్రీ ఆయన దగ్గరికి వచ్చి, నా కూతురికి ఆరోగ్యం బాగాలేదు, దెయ్యం పట్టి బాధపడుతుంది అన్నప్పుడు ఆయన చాలాసేపు ఆమెని పరీక్ష చేసి ఆమె విశ్వాసాన్ని పరీక్షించి ఆ తర్వాత చివరిలో అన్నటువంటి మాట, అమ్మా నీ విశ్వాసం గొప్పది అని అన్నట్టుగా మనము చూస్తాం. అదే విధంగా మరొక స్త్రీతోటి రక్తస్రావ రోగముతోటి బాధపడేటువంటి స్త్రీ, 12 ఏళ్ల నుంచి ఆ బాధతోటి ఉన్నటువంటి ఆ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనకు చెప్పకుండానే ఆయన చెంగు ముట్టుకొని తాను స్వస్థపడినప్పుడు యేసు ప్రభు ఆమెను చూచి చెప్పినటువంటి మాట ఏమంటే, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. నీ విశ్వాసము గొప్పది, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. ఇంకా ఆయన కపెర్నహూములో ఉన్నప్పుడు, ఒక ఇంటిలో ఉన్నప్పుడు, ఒక పక్షవాయువు గలవారిని నలుగురు మనుషులు తీసుకుని నలుగురు చేత మోయించుకొని వచ్చినటువంటి వారి యొక్క విశ్వాసమును చూచి యేసు వారితో ప్యారలైజ్డ్ పర్సన్ తోటి అన్నటువంటి మాట, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. యేసు వారి విశ్వాసమును చూచి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు. ఇక్కడ కార్యసాధకమైనటువంటిది విశ్వాసమే అని చాలా క్లియర్గా ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. విశ్వాసం ఉంటే విశ్వాసం వలన స్వస్థత కలిగింది, విశ్వాసం వలన పాపాలు క్షమించబడ్డాయి, విశ్వాసం వలన సమాధానము గల దానివై పొమ్ము అని ఆ స్త్రీతో చెప్పడం మనము చూస్తాం. సమాధానము కలుగుతుంది విశ్వాసం ఉంటే. కాబట్టి విశ్వాసము ద్వారానే దేవుడు కార్యం చేశాడు. ప్రభువు విశ్వాసము లేని చోట ఏ గొప్ప కార్యము చేయలేదు అని చెప్పి రాయబడదు. ఆయన వారి యొక్క అవిశ్వాసమును చూచి ఏ గొప్ప కార్యము చేయలేదు అని ఉంది. అంటే విశ్వాసము లేని చోట దేవుడు కార్యము జరిగించడు అని దానిని బట్టి మనకు క్లియర్గా అర్థమవుతా ఉంది. విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము దేవుని కార్యము జరగడానికి. ఈ లోకములో అన్నిటికన్నా గొప్ప కార్యము ఏమంటే, ఒక వ్యక్తి మార్పు చెందటం, ఒక వ్యక్తి రక్షింపబడటం, ఒక వ్యక్తి తాను వెళ్ళేటువంటి తన సొంత మార్గమును వదిలి ప్రభువు వైపు పయనించటం. ఇది అత్యంత ప్రాముఖ్యమైన గొప్ప విషయం. అన్ని విషయాల కన్నా ఇది ఎలాగున మనిషి స్వతంత్రించుకుంటాడు అంటే, విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము చూస్తాం. విశ్వాసము ద్వారా కేవలము మనము దేవునికి విశ్వాసమును చూపిస్తే, దేవుడు తన కృపని ఇస్తే ఒక మనిషి రక్షించబడతాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండటం అసాధ్యం. కాబట్టి విశ్వాసము ఎంత ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యమైనది అనేటువంటిది మనకు ఈ విషయాల ద్వారా తెలియపరచబడుచు ఉన్నాయి.
ఇక్కడ విశ్వాసము 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 అని మనం చెప్పుకుంటున్నాము. ఏంటిది విశ్వాసం అంటే? విశ్వాసం అంటే ఏంది? నమ్మకం. నమ్మకం అంటే ఏంది? విశ్వాసము నమ్మకము రెండు కూడాను ఇంటర్చేంజబుల్ వర్డ్స్ అన్నమాట. ఒకదాని ప్లేస్లో ఒకటి బైబిల్ గ్రంథంలో చెప్పడం జరిగింది. అంటే ఒకే అర్థాన్ని ఇచ్చేటువంటి పదాలు విశ్వాసము నమ్మకము రెండు కూడాను. అయితే విశ్వాసము వేరు, విశ్వసించడము వేరు. అర్థం కావడానికి విశ్వాసము ఓకే, విశ్వసించటం డిఫరెంట్. విశ్వాసము అనేటువంటిది సర్వనామం, నౌన్. విశ్వసించడం అది వెర్బ్, అది క్రియ, పని. విశ్వాసము విశ్వాసముగా ఉంటే వర్కౌట్ కాదు. వర్కౌట్ అయినటువంటి విశ్వాసము కావాలా, వర్కౌట్ అయ్యేటువంటి విశ్వాసము కావాలి, క్రియాశీలకమైనటువంటి విశ్వాసం కావాలి, క్రియాత్మకమైనటువంటి విశ్వాసము కావాలి. అంటే విశ్వాసములో ఆత్మ క్రియ రూపంలో ఉండాలి. అదే క్రియాత్మకమైనటువంటి విశ్వాసం. నమ్మకం విశ్వాసం రెండు వేరువేరుగా మనము చూసినట్లయితే, నమ్మడం నమ్ముకోవడం రెండు వేరువేరు. నమ్మడం వేరు, నమ్ముకోవడం వేరు. నమ్మడం అంటే ఒక విషయాన్ని నేను నమ్ముతున్నాను, అందులో ఏ విధమైనటువంటి ప్రత్యేకత లేదు. అయితే నేను ఆయనను నమ్ముకొని ఉన్నాను అనేటువంటి మాటను చూస్తే అందులో ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఆధారపడటం అనేటువంటిది నమ్ముకున్నాను అనేటువంటి మాటలో తెలియజేయబడుతుంది. నేను ఆయన మీద ఆధారపడ్డాను, నేను ఆయననే నమ్ముకొని ఉన్నాను. నమ్ముకోవటం అనేటువంటిది దేవునికి అవసరం, దేవునికి ఇష్టం. అదే విశ్వాసం అంటున్నామే. అది విశ్వాసము ఒంటిగా ఉంటే మృతమైనదగును, కానీ విశ్వాసము క్రియారూపం దాల్చినప్పుడు అది దేవునికి ఇష్టం. కాబట్టి విశ్వాసము అనేటువంటిది అది ఒక భావన కాదు, అది ఒక ఫీలింగ్ అంతకన్నా కాదు. అది పనితో కూడినటువంటిది, అది క్రియతో కూడినటువంటిది. అట్టి విశ్వాసము దేవుడు కావాలి అని కోరుకుంటూ ఉంటున్నాడు. విశ్వాసము అనున్నది అనేటువంటి మాటతోటి 11వ అధ్యాయము స్టార్ట్ అవుతుంది. అందరము దేవుడిని నమ్ముతాం, కానీ నమ్ముకోవటం అనేటువంటిది తక్కువ. నమ్ముకోవటం అనేటువంటిది ఆధారపడుతూ ఉన్నాను అనేటువంటిది ఆ మాట చెప్పకనే చెబుతూ ఉన్నట్టు. నేను నమ్ముతున్నాను అంటే యాకోబు భక్తుడు ఏమంటాడంటే, దానివల్ల ఏం పెద్ద ఉపయోగం లేదు, దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి అని అంటాడు యాకోబు రాసిన పత్రికలో. నమ్మడం అనేటువంటిది పెద్ద విషయం కాదు. ఏంది, క్రైస్తవ కుటుంబంలో పుట్టి క్రైస్తవునిగా పెరిగి యేసుక్రీస్తు దేవుడు అని నమ్మడం అనేటువంటిది చాలా మామూలు విషయం, చాలా చిన్న విషయం. కానీ నమ్ముకోవటం, ఆధారపడటం, నిన్నే నమ్ముకొని ఉన్నాను అన్నాడు ఒక ఆయన. నిన్నే, ఇంకెవరిని నమ్మడంలే, నిన్నే నమ్ముకొని ఉన్నాను. దావీదు మహారాజు అన్నాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. కీర్తనలు 62:1. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. సంపూర్ణముగా దేవుని పైన ఆధారపడటం నమ్ముకోవడం అంటే. మనము నమ్ముతున్నామా, నమ్ముకుంటున్నామా ప్రభువుని అనేటువంటిది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. సంపూర్ణంగా దేవుని పైన ఆధారపడితే, సంపూర్ణంగా ప్రభువుని వెంబడిస్తే నమ్ముకోవడం అవుతుంది. ఊరికే ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్లుగా వాక్యమును గురించి, ప్రభువును గురించి తెలుసుకుంటే అది కేవలం నమ్మడం అవుతుంది.
అనొచ్చు, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అనేటువంటి మాట ఉంది కదా అనేటువంటిది మన కింద కూడా బాప్తిసం తోటి మీద రాసింది. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అని ఉంది కదా. అందులోనే ఉంది సమాధానం. నమ్మి బాప్తిసము అనేటువంటి దాంట్లోనే ఉన్నది సమాధానం. నమ్మిన తర్వాత ఏం చేశాడు ఆయన? ఒకడు సమ్ఎక్స్ బాప్తిస్మము తీసుకున్నాడు. అది క్రియ. నమ్మి బాప్తిస్మము తీసుకున్నవాడు రక్షింపబడును. నమ్మినవాడు అని అనలేదు, నమ్మి బాప్తిస్మము తీసుకున్నవాడు. అంటే నమ్మిన తర్వాత దేవుని క్రియ ఆ నమ్మకంలో కనపడాలా, వ్యక్తి జీవితంలో కనపడాలా, మార్పు కనపడాలా. మనిషి జీవితంలో నమ్మిన తర్వాత, నమ్ముకున్న తర్వాత మార్పు కనపడాలా. అప్పుడు నిజంగా నమ్ముకున్నట్లు లెక్క. ఏ మార్పు లేనటువంటి జీవితం నమ్ముకున్నట్లు లెక్క కాదు. ఆస అనేటువంటి ఒక రాజు ఉన్నాడు. ఆస అనేటువంటి రాజు ఉన్నాడు. 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం ఒకసారి చూస్తే, 2వ దినవృత్తాంతముల గ్రంథం 14వ అధ్యాయం, ఆయన మీదికి రాజులు దండెత్తి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన తన సైన్యాన్ని నమ్ముకొనలేదు, తన బలాన్ని నమ్ముకొనలేదు. అయితే దేవుని యందు నమ్మిక ఉంచాడు. దేవుని నమ్ముకున్నట్లుగా ఇక్కడ క్లియర్గా రాయబడి ఉన్నది. యూదా రాజు ఆయన మీదికి ఒక ఆయన వచ్చాడు. ఆయన గొప్ప సైన్యాన్ని వెంటబెట్టుకొని వచ్చాడు. అయితే అంత సైన్యం ఈయనకు లేదు. ఎవరికి? ఆసాకు. కుషీయుడైన జరఫు వారి మీద దండెత్తి 1000 సైన్యమును 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు వచ్చాడు. ఎంత? 1000. ఎంత 1000 అంటే లక్షనా? 10 లక్షల? లెక్కలు రావు నాకు. 1000 ఇంటూ 1000 ఎంత? లక్షనా? 10 లక్షల? కరెక్ట్గా చెప్పండి, క్లియర్గా. ఈయనకున్నది ఎంతమంది? ఆసాకున్నటువంటి కేవలము 2,80,000 మంది. మామూలుగా అయితే చాలా బలవంతుడు ఎదురుగున్నటువంటి వాడు. ఈయన అటువంటి సమయంలో ఆస ఎవరిని నమ్ముకున్నాడు? ఇక్కడ ఆయన చేసినటువంటి ప్రార్థనను మనము గమనించినట్లయితే 11వ వచనం, విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదురించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా నీవే మా దేవుడు, నరమాత్రులను నీపైని జయమొందనీయకము అని ప్రార్థించెను. ఇక్కడ ఆస చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడు. నేను ఇక దేనిని ఎవరిని నమ్ముకొనడం లేదు, నిన్నే నమ్ముకొని ఉన్నాను. 146వ కీర్తనలో ఒక మాట, 2 మాటలు ఉంటాయి 3-4 వచనాల్లో. 146వ కీర్తన 3-4 వచనాల్లో, రాజుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు అంతే. ఎప్పుడైతే ఒకడు అయిపోయినాడో ఈ లోకంలో, వాని ప్రణాళికలు, వాని యొక్క సంకల్పాలు అన్నీ కూడాను వానితోనే పోతాయి. వానిని నమ్ముకున్నటువంటి వారు ఏమైపోతారు? అందుకే మనుషులను ఆయనను, రాజులనైనను నమ్ముకొనకుడి. నమ్మొచ్చు, సహోదరుణ్ణి నమ్మొచ్చు,
ఒకవేళ. కానీ నమ్ముకోకూడదు, అంటే ఆధారపడకూడదు. ఆధారపడకూడదు. సహోదరుని మీద సంపూర్ణముగా ఆధారపడితే ఒకవేళ వాడు నిన్ను పట్టించవచ్చు, నిన్ను మోసం చేయొచ్చు, లేదా వాడే ఈ లోకంలో నుంచి సడన్గా వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఏమైపోద్ది? నమ్ముకుంటే వారు మంటి పాలగుదురు, వారి సంకల్పములు నాడే నశించును. అందుచేత ఆశ మనుషులను కానీ, సైన్యమును కానీ, రాజులను కానీ నమ్ముకొనకుండా ఆయన అన్నటువంటి మాట ఏమంటే, నిన్నే నమ్ముకొని ఉన్నాను, నిన్నే నమ్ముకొని ఉన్నాను. ఇక్కడ ఆశ యొక్క అండర్స్టాండింగ్ ఏంటంటే, దేవుని ఎడల ఒకడు దేవుని నమ్ముకున్నప్పుడు వానికి ఏదైనా కీడు సంభవిస్తే అది దేవునికి సంభవించినట్టే అన్నంతగా ఆశ దేవుని నమ్మాడు. అక్కడ ఆ మాట ఉంది. ఏమంటాడు ఆయన? నరమాత్రులను నీవే మా దేవుడవు, యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీపైన జయమొందనీయకము అని ప్రార్థించను. నీపైన జయమొందనీయకము. ఇప్పుడు యుద్ధం చేయటానికి వచ్చింది ఆ కుషీయుడు జరహు ఎవరిపైకి? ఆశాపైకి, యూదరాజ్యం పైకి. ఈయనేమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు? నేను యెహోవా నిన్నే నమ్ముకొని ఉన్నాను, నరమాత్రులను నీపైన జయమొందనీయకము. ఎంత గొప్పగా ఆయన నమ్ముకున్నాడు అనేటువంటి మాట అక్కడ తెలియజేస్తా ఉన్నాడు. నన్ను ముడితే నిన్ను ముట్టినట్టే, నా మీద జయమొందితే నీ మీద జయమొందినట్లే. ప్రభువా, నీ మీద నరమాత్రులు జయమొందటం. అంతగా ఆయన దేవుడిని నమ్ముకున్నాడు. అందుచేత దేవుడు ఏమీ చేయకుండా ఊరుకోడు. విశ్వాసమును బట్టి ఆయన కదిలించబడేటువంటి వాడు. విశ్వాసం నీకుంటే, నాకుంటే, మనకుంటే అది ఆయన కదిలిస్తుంది, ఆయన ముందుకు నడిపిస్తుంది. విశ్వాసానికి ఆయన కదిలించబడేటువంటి వాడు. విశ్వాసం అంటే ఆ దేవుడు నాకు తెలుసు, యేసు ప్రభు దేవుడు, అది కాదు. అందుకే ముందే చెప్పుకుంది మనం, అది కానే కాదు. నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ను బట్టి నీ ఆత్మీయ జీవితం ఆధారపడి ఉండదు. అది క్లియర్. అది నికోదేముతోటి యేసు ప్రభు మాట్లాడుతూ చెప్తాడు ఆ విషయం. నీకున్న పరిజ్ఞానాన్ని బట్టి, మనకున్నటువంటి లేఖన పరిజ్ఞానాన్ని బట్టి ఒకని ఆత్మీయ స్థితి లేదా దేవునితోటి వాని యొక్క సంబంధం ఆధారపడి ఉండదు అనేటువంటి విషయము ఆయన నికోదేముతోటి తెలియజేస్తాడు. నికోదేము వచ్చి యేసు ప్రభు దగ్గర వచ్చి మాట్లాడుతున్నాడు. అయ్యా, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి వాడవని నేను ఎరుగుదును. నీవు చేసేటువంటి పనులు, నువ్వు మాట్లాడేటువంటి మాటలు, నీ బోధలు అన్నీ కూడాను దేవుడు నీకు తోడుగా ఉంటే తప్ప మామూలుగా అయి జరగవు. కనుక నీవు దేవుని యొద్ద నుండి వచ్చానని నేను నమ్ముతున్నాను అని యేసు ప్రభు గురించి ఆయనకు తెలిసినటువంటి విషయాన్ని ప్రభు ఎదుట వ్యక్తపరిచాడు. అందుచేత యేసు ప్రభు నికోదేముని మెచ్చుకోలే. అందుచేత యేసు ప్రభు నికోదేముని బేష్ భలా అని అనలే. అసలు నికోదేము చెప్పేటువంటి మాటల మీద యేసు ప్రభు ఎంత మాత్రము దృష్టి ఉంచలే. ఎందుకంటే నికోదేము ప్రభువు పైన ఆధారపడి లేడు. నికోదేము ప్రభువుని నమ్ముకోలేదు. నికోదేము ప్రభువుని గురించి తెలుసుకున్నాడు. తెలుసుకుని ఆయనకు తెలిసిన విషయం ప్రభువుతో చెప్తున్నాడు. నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావు, నాకు తెలుసు. ఎందుకంటే నువ్వు చేసేటువంటి పనులు ఒకడు దేవుని యొద్ద నుండి వస్తే తప్ప మామూలు మనుషులు చేయలేరు. అందుచేత నువ్వు పడవు. వెంటనే యేసు ప్రభు ఏమన్నాడు? వెంటనే ఒకడు నూతనముగా జన్మించకపోతే వాడు పరలోక రాజ్యమును చూడలేడు అని చెప్పాడు. స్టన్ అయిపోయినాడు ఆయన. ఎవరు? నికోదేము. ఏంది నేను చెప్పేది ఏంది, ఆయన చెప్పేది? ఇంకా ఆయన కొంచెం కోపం వచ్చిందో మరి కొంచెం. ఏం మనుష్యుడు తల్లి కడుపులో నుండి మళ్ళా రెండవ మారు జన్మించగలడా
అని క్వశ్చన్ వేయడం మనం చూస్తాం. అక్కడనే అర్థమవుతుంది, నికోదేము ప్రభువు పైన ఆధారపడలేదు, ప్రభువుని నమ్ముకోకుండా వచ్చాడు. అందుకే యేసు ప్రభు వెంటనే నీకు రెండవ జన్మ అవసరం, నువ్వు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించకుంటే పరలోక రాజ్యం చూడలేవని చెప్పాడు. దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడడం నమ్ముకోవడం అంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో ఉంటుంది, నీ మార్గములన్నిటిలోనూ ఆయన అధికారానికి ఒప్పుకోవాలా. అది సంపూర్ణంగా ఆధారపడటం, లేకుంటే నమ్ముకోవడం అంటే. ఇక్కడ ఆశ కూడాను, నిన్నే నమ్ముకొని ఉన్నాను, ఇంకెవ్వరిని నమ్ముకోను. ప్రభువా నన్ను తాకితే నిన్ను తాకినట్లు కదా, నా మీద విజయం పొందితే నీ మీద విజయం పొందినట్లు కాదా. ఎందుకంటే నీ వాగ్దానము నాకున్నది, నీ వాగ్దానం, నీ మాట. ఆశ దేని మీద ఆధారపడ్డాడు? దేవుని మాట. ఎవరైనా భక్తులు ఈ దేని మీద ఆధారపడ్డారు? ఆయన వాక్యము. ఆయన మీద ఆధారపడ్డం అంటే ఆయన వాక్యం, ఆయన వాగ్దానాన్ని విశ్వసించి, వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మతగిన వాడు అని నమ్మి ఆయన మీద ఆధారపడటం, ఆయన్ని నమ్ముకోవటం. ఎందుకంటే దేవుడు చెప్పాడు, యూదా నాది, నా స్వాస్థ్యము అన్నాడు. అదే మాటను ఆశ తిరిగి చెప్తున్నాడు, ప్రభువా యూదా నాది అని చెప్పావు కదా, ఈ యూదా మీదికి శత్రువు వచ్చాడు, ఈ యూదాని శత్రువు గెలిస్తే నీవు నాది అని చెప్పినటువంటి యూదా ఓడిపోతుంది. ఓడిపోతే నువ్వు ఓడిపోయినట్టు కదా. అది ఆశ యొక్క లాజిక్. ఆ లాజిక్కి బేస్ ఏమంటే దేవుని యొక్క వాగ్దానం, ఆయన ప్రామిస్, ఆయన మాట. విశ్వాసము అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అని చెప్పి మనం ఇప్పుడే చదువుకున్నాం. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క, దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నామో దాని యొక్క సబ్స్టెన్స్, దాని యొక్క స్వరూపం. దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం మనం? దేని కొరకు మనము నిరీక్షణ కలిగి ఉన్నాం? మన జీవితంలో, ఒక్కొక్కరి జీవితంలో చాలా ఉంటాయి, అనేకమైన వాటి కొరకు మనం ఎదురు చూస్తూ ఉంటాం. మనం ఇంట్లో మంచి జరగాలి, నాకు మేలు జరగాలి, నేను సంతోషంగా ఉండాలి, నా కుటుంబం బాగుండాలి, నా ఆరోగ్యం కుదుటపడాలి, ఆర్థిక ఇబ్బందులు పోవాలి, ఎదురు చూస్తూ ఉంటాం. ఇట్లాంటి ప్రతి మనిషి అనేకమైన వాటి కోసం నిరీక్షిస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ ఏంటంటే, నీవు నిరీక్షిస్తూ ఉన్నటువంటి అంశం దేవుని వాగ్దానములో ఉన్నదా లేదా, ఇది ప్రాముఖ్యం. నీవు నిరీక్షిస్తున్నటువంటి విషయం, అంశం అదేదైనా కానివ్వండి, వ్యక్తిగతమైనది, కుటుంబపరమైనది, వృత్తిపరమైనది, ఆత్మీయమైనటువంటిది, ఏ విషయము కొరకైతే నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో ఆ అంశం దేవుని వాగ్దానముల పట్టికలో ఉన్నదా లేదా, అది కావాలి. అప్పుడు మన నిరీక్షణకు ఆధారం, మన నిరీక్షణకి ఒక ఆధారం ఉండాలి. మనం నిరీక్షిస్తున్నాము ఒక దాని కొరకు అంటే, మనము అసలు నిరీక్షణ అనేటువంటి మాటకు డిక్షనరీలో, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వాట్ గాడ్ ప్రామిస్. కాన్ఫిడెంట్ ఎక్స్పెక్టేషన్ దేని మీద? దేవుని యొక్క ప్రామిస్ మీద. దేవుడు దేన్నైతే వాగ్దానము చేశాడో, వాగ్దానము చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు అనేటువంటి పటిష్టమైనటువంటి ఆపేక్ష, నమ్మకం, అది ఆధారం నిరీక్షణకి. నిరీక్షణ అంటే ఊరికినే మనకు పదం చదివేసుకొని మనం నిరీక్షణ, దేవుని యొక్క వాగ్దానం. ఇప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు అని చెప్పేసి 31వ తారీఖున మనం తలా ఒక లీఫ్ తీసుకుందాం. దేవుని యొక్క వాగ్దానం, అందులో అన్నీ మంచిగా ఉంటాయి.
అందులో అన్నీ మంచిగా ఉంటాయి. సరే, అది సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమో ఇంకోటో తీసుకుంటున్నాం, వదిలే. దేవుని వాక్యములో 7,000కు పైగా వ్యక్తిగతమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. నీకు, నాకు, మనకు 7,000కు పైగా. ఇప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము ఊరికే ఇచ్చేవాడు కాదు. ఊరికే నోటికి ఏదొస్తే అది మాట్లాడేవాడు గానే కాదు. లేదా మాట ఇచ్చి నెరవేర్చకుండా మర్చిపోయేవాడు కాడు. మాట ఇచ్చి మర్చిపోవడానికి, నెరవేర్చకపోవడానికి నేనేమన్నా మనిషినా? దేవుడు అంటున్నాడు, అడిగాడు. నంబర్స్లో ఉంటుంది. మాట ఇచ్చి మర్చిపోవడానికి నేనేమన్నా నరుడనా? ఆయన వాగ్దానంలో నువ్వు నెరవేర్చేటువంటి వాడు. వాగ్దానాలు ఇచ్చి ఆయన మర్చిపోయేవాడు కాదు, నెరవేర్చేవాడు. 7,000కు పైగా. అయితే దేవుని మహాకృపను బట్టి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది వాగ్దానాల గురించి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం, 19 కూడా చదవండి. మీలో ప్రకటింపబడిన ఓకే, ఏ దేవుని కుమారుడుగు యేసుక్రీస్తు అవును అని చెప్పి కాదు అనువాడై ఉండలేదు, కానీ ఆయన అవును అనువాడై ఉన్నాడు. ఆయన అవును, ఎస్ అని చెప్పి ఇంకాసేపు అయిన తర్వాత నో అనేవాడు కాదు. ఆయన అవును అని చెప్పి కాదు అనడు. ఇక అది ఎప్పటికీ అవును. ఆయన పేరు ప్రకటన గ్రంథంలో ఒక పేరు రాయబడి ఉంది. సంఘములతోటి మాట్లాడుతూ ప్రభు ఏమంటున్నాడు? ఆమెన్ అనువాడు చెప్పు సంగతులు ఏవనగా. ఆమెన్ అనువాడు. ఆమెన్ అనువాడు అంటే ఏంది? ఆమెన్ అంటే అర్థం ఏంటిది? అవునుగాక. ఆమెన్ అంటే అర్థము అవునుగాక. ఆయన పేరు ఏందంట? ఆమెన్. యేసు ప్రభుకు ఉన్నటువంటి పేరు ఆమెన్ అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు ఆమెన్ అనవాడు. అంటే ఆమెన్ అనవాడు అంటే మనము యేసునామని అడుగుతున్నాము తండ్రి అనగానే ఆయన అండు ఆమెన్ అని మనం అటు అనుకున్నారు. ఆమెన్ అనవాడు అంటే మనం చేసే ప్రార్థనలన్నిటికీ ఆయన రెడీగా ఉండే ఆమెన్ అంటాడు అనుకుంటారు కొంతమంది. ఆమెన్ అనువాడు చెప్పు సంగతులు ఏమనగా అంటే ఆయన ఆమెన్ అని పలకడం కాదు. ఆమెన్ అనేటువంటి పేరు కలిగినటువంటి వాడు. ఆమెన్ అంటే అవునుగాక అని అర్థం. అవును, ఏమవునుగాక? ఏమవునుగాక? ఏమవునుగాక అంటే తర్వాత వచ్చిన చదవండి. దేవుని వాగ్దానములు ఎన్ని ఉన్నా, 7,000 ఉన్నా, 10,000 ఉన్నా, ఎన్ని వేలున్నా, ఎన్నైనా కూడాను అన్నీయు క్రీస్తునందు అవును అన్నట్టుగానే ఉన్నవి. అవును అన్నట్టుగానే ఉన్నవి. దేవుని నుండి పొందుకున్నటువంటి వాగ్దానాలు మనము వ్యక్తిగతమైనటువంటివి 7,000. అవి ఒక జీవితానికి సరిపోవా? 7,000 7,000 వాగ్దానాలు ఒకడు సుఖంగా, సంతోషంగా, శాంతితోటి, ఆరోగ్యంతో ఒక 70-80 సంవత్సరాలు బ్రతకడానికి సరిపోవా? అన్నీ ఉంటాయి దేవుని వాగ్దానంలో. ఈ 7,000 వాగ్దానాల్లో అంతకంటే ఎక్కువే. ఎందుకంటే దేవుడు మనం ఎలాంటి వారమో తెలుసు. మనమే మన గురించి మనకు తెలియదు. మన గురించి మనకు తెలియదు, కానీ మనలను సృష్టించినటువంటి సృష్టికర్తకు మన గురించి బాగా తెలుసు. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనుచు ఉన్నాడు. మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే చేసింది ఆయన కాబట్టి. మంటితోటి మన నేచర్ తెలుసు, మన డిజైర్స్ తెలుసు, మన అవసరతలు తెలుసు, అన్నీ తెలిసినటువంటి వాడు ఆయన. అందుకే అన్నీ తెలిసే మనకు 7,000 వాగ్దానాలను ఇచ్చాడు. పైగా ఆ వాగ్దానాలన్నీ కూడాను మనకు చాలినన్ని. ఈ వాగ్దానాలను ఇచ్చి ఆయన ఎస్ అని నో అనేటువంటి వాడు కాడు. ఆయన పేరే అవును కాక.
దేవుడు యేసుక్రీస్తునందు తన వాగ్దానాలన్నీ ఎన్నున్నప్పటికీ అవన్నీ కూడాను అవును అన్నట్టుగానే ఉన్నవి. అవును అన్నట్టుగానే ఉన్నవి. సమస్య ఎక్కడంటే వాగ్దానం ఏందో తెలియకపోవడమే సమస్య. ప్రాబ్లం దేవుడు నీకు నాకు మనకు వ్యక్తిగతంగా ఏమి వాగ్దానం చేశాడో అనేటువంటిది కన్ఫర్మేషన్ లేకపోవడమే సమస్య. వాగ్దానం క్లియర్గా ఉంటే, దేవుని యొక్క ప్రామిస్ మనకు క్లియర్గా ఉంటే మనము నిరీక్షణ కలిగి ఉండగలుగుతాం. నిరీక్షణ అనేటువంటిది దేనిపైన? దేవుని వాగ్దానము పైన నిరీక్షణ. నిరీక్షణకు ఒక ఆధారం ఉండాలి. అబ్రహాము గురించి చెబుతూ రోమీయులకు రాసిన పత్రికలు 4వ అధ్యాయంలో అంటాడు, అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనటువంటి సమయంలో దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నాడు అన్నాడు. నిరీక్షణకు ఆధారము లేదంట ఆ దినాల్లో. అంటే ఏంటిది నిరీక్షణకు ఆధారం? ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటి? నిరీక్షణకు ఆధారం ఏమని చెప్పుకున్నాం? దేవుని వాగ్దానం అని చెప్పుకున్నాం. అప్పుడు అబ్రహాము నిరీక్షణకు ఆధారము లేనటువంటి సమయంలో దేవుని విశ్వసించెను, నమ్మెను అని చెప్పి రాయబడి ఉన్నది. ఇక్కడ వాగ్దానం, వాక్కు అంటే యేసు ప్రభువు. ఎవరు మన నిరీక్షణకు ఆధారం? మనం చాలాసార్లు పాటలు పాడుకుంటాం, యేసయ్యా నా నిరీక్షణకు ఆధారమా. పాడతల్లా పాటలా యేసన్న పాటల్లో ఉంటుంది, నా నిరీక్షణకు ఆధారం. మన నిరీక్షణకు ఎవరు ఆధారం? యేసు ప్రభు మన నిరీక్షణకు ఆధారం. ఎవరాయన యేసు ప్రభు? దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట. వాగ్దానం అంటే ఏంది? ప్రామిస్ అంటే ఏంది? మాటే కదా. మాట ఇచ్చి నెరవేర్చేవాడు. మాటివు. ఏంటిది మాట? ప్రామిస్. దేవుని యొక్క మాటనే యేసుక్రీస్తు. మన నిరీక్షణకు ఆధారము దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యము. వాక్యము ఎక్కడున్నది? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడయ్యుండెను. ఆ వాక్యము మన మధ్య శరీరం ధరించి ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభు. ఇప్పుడు మన నిరీక్షణకు ఆధారం ఎవరు? యేసు ప్రభు. మన నిరీక్షణకు ఆధారం యేసు ప్రభు. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేటువంటి వాడు యేసు ప్రభు. అప్పుడు యేసు ప్రభువు లేడు అనేటువంటి విషయం చెప్తున్నాడు రోమీయులకు రాస్తూ పౌలు. అప్పుడు యేసు ప్రభువు లేడు శరీరధారిగా. అదే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షణ కలిగి నమ్మెను, విశ్వసించను అని చెప్పేసి రోమీయులకు రాస్తూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏమంటే, ఆధారం లేదు అంటే యేసు ప్రభువు లేడు. ఇంకా ఇంకొక మాట, వాక్యము లేదు, రాయబడినటువంటి వాక్యము లేదు. మన చేతిలో ఉన్నటువంటి ఈ వాక్యము ఎంత గొప్పదంటే, దేవుడు మనతో ఉన్నట్టే. వాక్యము మన హృదయంలో మనలో ఉంటే, ఎందుకంటే వాక్యమే దేవుడు కాబట్టి. ఆ రోజుల్లో రిటర్న్ వర్డ్ లేదు. అబ్రహాము రోజుల్లో చదువుకోవడానికి గ్రంథం లేదు. ఆ వాక్యము శరీరధారి కాలేదు. ఈ రోజుల్లో మనకైతే వాక్యమున్నది. ఆ వాక్యము శరీరధారిగా వచ్చి మన మధ్య నివసించి మనందరి కొరకు శిలోమాను పైన మరణించి 3వ దినమున తిరిగి లేచి ఆరోహణమైపోయి తిరిగి వస్తా అన్నాడు. ఇన్ని వాగ్దానాలు ఉన్నాయి. ఇంత నిరీక్షణ ఉంది మనకు. మన నిరీక్షణ ఆయన మాట పైన ఆధారపడి ఉండాలి. ఆసాకు అది తెలుసు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు కాబట్టి తప్పక ఈ యొక్క సైన్యము నుండి మనలను రక్షిస్తాడు అని ఆయన సన్నిధికి పోయినాడు. ఆయన సన్నిధికి పోయి మొర్ర పెడుతూ ఉన్నాడు. మొర్ర పెట్టినప్పుడు అప్పుడు ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు దేవుడు? 12వ వచనం 2వ దినవృత్తాంతముల గ్రంథం 14:12, యెహోవా వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ఎవరు చేశారు యుద్ధం? ఎవరు తరిమి కొట్టారు జరహు సైన్యాన్ని, కూషీయుల సైన్యాన్ని? దేవుడు చేశాడు యుద్ధం. అందుకే గొలియాతును చంపేటప్పుడు దావీదు అన్నటువంటి మాట,
యుద్ధము యెహోవాదే. నన్ను కుక్కన్నా నక్కన్నా నాకేం పర్లేదు. నేను కాదు నీ మీదకి వచ్చేది, నేను కాదు నిన్ను ఓడించేది. నా పక్షం నిలబడి యుద్ధం చేసేటువంటి వాడు దేవుడు. యుద్ధము యెహోవాదే. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు జరిగేటువంటి గొప్ప కార్యం. నమ్మడం కాదు, నమ్ముకోవాలి, సంపూర్ణముగా ఆధారపడాలి. అలాగను కాకుండా మనుషులను నమ్ముకున్నట్లయితే వారి తలంపులు నాడే నశించిపోతాయి. వారు వెడలిపోతారు, వారు మంటిపాలవుతారు. రాజులను నమ్ముకొనుకుడి. ఆసా జీవితంలో 2వ అధ్యాయం అంటే నెక్స్ట్ హాఫ్ చూసినట్లయితే ఆసా దేవుణ్ణి వదిలిపెట్టాడు. 16వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆసా యుద్ధకు వచ్చి, హనాని అనేటువంటి ప్రవక్త ఆసా దగ్గరికి వచ్చి ఒక మాట చెప్పాడు. దేవుడు నాతో చెప్పమన్నాడు ఈ మాట. ఓ ఆసా, నువ్వు ఒకప్పుడు మంచిగా ఉన్నావు, దేవుని పైన ఆధారపడ్డావు, ఆయనను విశ్వసించావు, ఆయన వాగ్దానాన్ని మీద నువ్వు ఆధారపడ్డావు, ఆయన నమ్ముకున్నావు. అందుకే దేవుడు నిన్ను విస్తారమైనటువంటి సైన్యము చేతుల నుండి రక్షించాడు. తాను మీ పక్షం నిలబడి యుద్ధం చేసి మీకు విజయం ఇచ్చాడు. అది ఒకప్పుడు జీవితం ఓ ఆశ. అయితే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? చదువమ్మా. నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. పోయాను. నువ్వు ఎవరిని నమ్ముకున్నావు? పొరుగువాడైనటువంటి సాటి మనిషిని నువ్వు నమ్ముకున్నావు. ఒక అన్యుణ్ణి నువ్వు నమ్ముకున్నావు. దేవుని ఎరుగనటువంటి వ్యక్తులను నీవు నమ్ముకున్నావు. కీర్తనాకారుడు 41వ కీర్తన 9వ వచనంలోనో 10వ వచనంలోనో అంటాడు, నా విహితుడు నేను నమ్ముకొనినవాడు నన్ను తన్నుటకై తన మడిమనెత్తెను. దావీదు యొక్క ఎక్స్పీరియన్స్. నా విహితుడు అంటే నా స్నేహితుడు, నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నటానికి తన మడిమెను అంటే కాలుని ఎత్తాడంట. ఎవరు? తన ఇంట్లో తనతో పాటు భోజనం చేసినవాడు, తన విహితుడు, తన స్నేహితుడు, తన సాటి. అది మనిషిని నమ్ముకుంటే జరిగేటువంటి, మనం పొందుకునేటువంటి గొప్ప బహుమానం. మనిషిని నమ్మాలా కానీ నమ్ముకోకూడదు. అందుకే అంటున్నాడు అనమాట, నేను నమ్ముకొనినవాడు, నా ఇంట భోజనము చేసినవాడు. ఎందుకు నమ్ముకున్నావు? మనుషులను నమ్ముకోకూడదు కదా, దేవుణ్ణి కదా నమ్ముకోవాల్సింది. మనుషులను నమ్ముకున్నావు. మనిషి ఏం చేస్తాడు? ఇట్నే చేస్తాడు. తనడానికి తన కాలునెత్తాడు, మడిమనెత్తాడు. ఎంత బాధ అయింది నాకు, ఎంత దుఃఖమైంది నాకు. ఆడెవడో తర్వాత చదవండి, నెక్స్ట్ వర్స్. ఆడు పరాయోడు కాదు, నాతోటి ఉన్నటువంటి వాడే. అది నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం. నువ్వు మనిషిని నమ్ముకుంటే, మరి ఈ రాజును నమ్ముకున్నావు, సిరియా రాజును, ఒక అన్యదేశపు రాజును, దేవుని ఎరుగునటువంటి రాజును, దేవుని కాకుండా. మరి అతడు నిన్ను మోసం చేయడా? అతడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోడా? వెళ్ళిపోయింది. సిరియా రాజు యొక్క సైన్యం నీ వశం నుండి తప్పించుకొని పోయిను. చదవండి అమ్మ నెక్స్ట్. నీవు యెహోవాను నమ్ముకొనినందున ఆయన వారిని నీ చేతికి అప్పగించెను. ఒకప్పుడు నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు నీ శత్రువులందరినీ ఆయన నీ చేతికి అప్పగించాడు. నువ్వెప్పుడైతే దేవుని నమ్ముకోకుండా సిరియా రాజును నమ్ముకున్నావో, నువ్వు అనుకున్నటువంటి ఏదైతే బలమని అనుకుంటున్నావో అది మొత్తము కూడాను వెళ్ళిపోయింది. చదవండి. తన ఎడల బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక. అయిపోయింది.
12వ వచనం చదవండి. ఆస తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహుబాధపడినను దాని విషయంలో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పట్టుకొనెను, అనగా వైద్యులను నమ్ముకొనెను. దేవుని నమ్ముకున్నటువంటి వాడు మనుషులను నమ్ముకొనడం ప్రారంభించేటప్పటికి అతని జీవితంలో అపజయం ప్రారంభమైంది. అతని జీవితంలో అపజయమే కాకుండా అతని శరీరంలో కూడాను రోగం ప్రారంభమైంది. ఆయన కాళ్ళల్లో జబ్బు, అది ఏందో మరి జబ్బు పుట్టి, అంటే ఒకవేళ క్యాన్సర్ పుండ్లేమో తెలియదు, చంపేంత పుండ్లు, మామూలు పుండ్లు కాదు. అయినప్పటికీ కూడా అతను దేవుని దగ్గరికి రాలేదే, అయినప్పటికీ కూడా నువ్వు విచారణ చేయటానికి దేవుని దగ్గరికి రాలేదే, దేవుని నమ్ముకోలేదే, ఇంకా మనుషుల్నే నమ్ముకొని ఎక్కడికి వెళ్ళాడంట? దేవుని దగ్గరికి రాకుండా వైద్యుల యొద్దకు, వైద్యులను పట్టుకొనెను. అంటే వైద్యుల దగ్గరికి పోవద్దని కాదు దీని అర్థం. ఇక్కడ వైద్యుల దగ్గరికి పోవద్దు, మందు తీసుకోవద్దని కానే కాదు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే నమ్ముకోవడం. దేవుణ్ణి నమ్ముకోవాలి, దేవుణ్ణి నమ్ముకోవాలి. ఇక్కడ ఆ పని చేయనందువలన ఆశ పని అయిపోయింది, చనిపోయాడు. దేవుని యొక్క వాగ్దానాలు మనకు ఉన్నాయి. వాక్యమైనటువంటి దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానాలు మనము ఒడిసి పట్టుకోవడం తెలియాల. వాగ్దానం, ప్రభువా నీవు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు. ఆశ అదే కదా ప్రార్థన చేసింది ఫస్ట్. నీ మీద విజయం అందనీయకము అంటే అర్థం ఏంటిది? నువ్వు వాగ్దానం ఇచ్చావు, యూదా నాది అన్నావు, యూదా నా రాజదండము అన్నావు. అటువంటిప్పుడు యూదా పైన విజయము ఎట్లా పొందుతాడు? శత్రువు వచ్చి. కాబట్టి నువ్వు యాక్షన్లోకి రా, నువ్వు యుద్ధం చేయాలా, యుద్ధము నీదే అని చెప్పినప్పుడు మరి వాగ్దానమును బట్టి ఆయన ప్రార్థన చేశాడు. విశ్వాసం అంటే అది వాగ్దానము మీద నిరీక్షణ ఉంచి, విశ్వాసం అనగా నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం. అప్పుడు ఆశ ఏం చూశాడు? తాను జరహు పైన విజయం పొందడం చూశాడు. అది సత్యం. తాను జరహు పైన విజయం పొందడం చూశాడు. విశ్వాసం ఉంటే అలాగూ జరుగుతుంది. అదే మాట చెప్పాడు ఇక్కడ 11 అధ్యాయం 1వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రికలో. విశ్వాసం అనగా నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపము. దేనికోసం నిరీక్షిస్తున్నావు నువ్వు? దాన్ని ముందుగానే చూడటం. నిజ స్వరూపం ఉన్నది, అది ఆల్రెడీ ఉన్నది. దేని కొరకు నిరీక్షిస్తున్నావో అది ఆల్రెడీ ఉన్నది. ఎందుకంటే లేని దాన్ని ఉన్నట్టుగా పిలిచేటువంటి వాడు మన దేవుడు. మృతులను సజీవులుగా చేయవాడు. లేని దానిని ఉన్నట్టుగా పిలిచేటువంటి వాని యందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు మనము నిరీక్షించేటువంటివి అన్నీ కూడాను ఇచ్చేటువంటి వాడు. అవును అనేటువంటి వాడు, కాదు అనేటువంటి వాడు కాదు. లోపం ఎక్కడ ఉందంటే మనకు తోటి దేవుడు ఏం మాట్లాడాడో మనకు తెలియదు, మనకి ఏం వాగ్దానం ఇచ్చాడో మనకు తెలియదు. నిరీక్షించడానికి, ఆధారపడటానికి వాగ్దానం అనేటువంటిది క్లారిటీ లేదు. దేవుడు మనకు ఏం వాగ్దానం చేశాడో అనే దాని మీద క్లియరెన్స్ లేదు. అందుకే మనము గుడ్డోడు చేలో పడ్డట్టుగా ఎటో వెళ్ళిపోతూ ఉంటాం. అనేకమైనటువంటి రాళ్ళు ముళ్ళు కాళ్ళకు గుచ్చుకొని బాధపడుతూ ఉంటాం. నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం అబ్రహాం చూశాడు. ఎక్కడ చూశాడు? యోహాను సువార్త ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 8:56 చదవండి. యోహాను సువార్త 8:56. అబ్రహాము చూశాడు. మీ తండ్రి అయిన అబ్రహాము, యేసు ప్రభు వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు. అక్కడ పెద్దలతోటి, శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను. అది చూడాలని చాలా ఆనందించాడంట. చూస్తానని, చూడాలని కాదు, చూతునని, నా దినము చూతును అని మిగుల ఆనందించెను, అది చూచి
సంతోషించెను. చూశాడట అబ్రహాం. ఏం చూశాడు అబ్రహాము? ఏం చూశాడు అబ్రహాము? దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో దాని మీద నిరీక్షించి విశ్వాసముతోటి చూశాడంట. మొదటగా ఆయన ఏం చూశాడంటే, మోరయ్య కొండపైన యేసుక్రీస్తుని చూశాడు. లోకానికి ఆశీర్వాదకరమైనటువంటి, లోకాన్ని రక్షించేటువంటి రక్షకుడు నీ గర్భఫలములో నుండి పుడతాడు అన్నటువంటి వాగ్దానం. ఇసుక రేణువుల వలె నీ యొక్క సంతానం ఉంటుంది, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానం ఉంటుంది. అప్పటికి ఆయన కొడుకు లేడు. దేవుడిచ్చినటువంటి వాగ్దానం అది. అప్పటి నుండి ఆయన వాగ్దానం పైన అబ్రహాము ఆధారపడ్డాడు. ఎందుకంటే ఆయన ముందుగానే చూశాడు, అది చూసి సంతోషించాడని చెప్పి రాయబడి ఉన్నది. మోరయ్య పర్వతం పైన అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చినప్పుడు దేవుడైతే ఇచ్చినట్లే మాట్లాడతాడు. నువ్వు నీ కుమారుని ఇయ్యడానికి వినతీయలేదు, ఆపు నీ కత్తి, దించు ఆ చిన్నవాని మీద నీ కత్తిని మోపకము అని చెప్పి దేవుడు ఆపితేగా ఆగాడు. కానీ లేకుంటే వేసేసేవాడే అబ్రహాము ఇస్సాకుని బలి ఇచ్చేవాడు. ఎందుకు అంత సాహసం ఆయన చేయగలిగాడంటే, ఆ మాట రాయబడింది 4వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రికలో, ఆయన మృతులను సజీవులుగా చేయవాడు, ఒకవేళ చనిపోయినా తిరిగి బ్రతికించేటువంటి వాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు, మృతతుల్యమైనటువంటి తన గర్భములో నుండి తన భార్య అయినటువంటి శారా గర్భము మృతతుల్యమైనట్టుగా ఆలోచించను, కానీ విశ్వాసములో బలహీనుడు కాక విశ్వాసము వలన బలము పొందాను అని చెప్పి రాయబడి ఉన్నది. ఆయన మృతతుల్యమైనటువంటి తన గర్భము, తన శారా తన భార్య గర్భము సచివాళ్ళతో సమానం, ఇంకా పుట్టరు మనకి అని తెలిసినా కూడాను మాట చెప్పిన వాడెవరు? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. కాబట్టి ఆయన ఇస్తాడు అని నమ్మాడు. ఆ రోజుల్లో నిరీక్షణకు ఆధారం లేదని చదువుకున్నాం కదా. దేవుడు తరచూ వచ్చి మాట్లాడేవాడు అబ్రహాంతో. ఒకవేళ రాత్రులు మాట్లాడితే అబ్రహామును ఆకాశం పైకి చూడమనేవాడు. రాత్రుల్లో ఆకాశం వైపు చూస్తే నక్షత్రాలు క్లియర్గా కనబడుతూ ఉంటాయి కదా. అప్పుడు చెప్పేవాడు, ఆ నక్షత్రాల్లాగా నీ సంతానం చేస్తా, నువ్వు ఆలోచించకు, భయపడకు. నిరీక్షణకు బలాన్ని ఇచ్చేవాడు. ఒకవేళ పగలు మాట్లాడితే కిందకు చూడమనేవాడు. కింద ఇసుక ఉంటుంది, ఇసుక రేణువుల నీ సంతానం ఉంటుంది. ఆయన నిరీక్షణకు బలాన్ని ఇచ్చాడు. ఆ విధంగా అబ్రహాముని ముందుకు నడిపిస్తూ దేవుడు ఉన్నప్పుడు ఆయన సంపూర్ణంగా ఆధారపడ్డాడు అబ్రహాము దేవుని పైన. అందుకే 25 సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుని వాగ్దానం కొరకు, కుమారుని ఇస్తాను అన్నదాని కొరకు. ఇచ్చాడు కుమారుని. మళ్ళా తీసుకొచ్చి మోరియా పర్వతం మీద బలి ఇమ్మన్నాడు, తీసుకెళ్ళాడు, బలి ఇయడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు అంటూ ఉన్నాడు, అదిగో అక్కడ ఉంది కదా ఆ పొదలో ఒక పొట్టేలు కొమ్ములు తగులుకొని ఉంది, దాన్ని తీసుకొచ్చి బలి నీ కొడుకు ప్లేస్లో. అక్కడ మనకు సబ్స్టిట్యూట్ చూపిస్తా ఉన్నాడు దేవుడు. తన కుమారుడిని విషయం అక్కడ చూపిస్తా ఉన్నాడు దేవుడు. అబ్రహాం అది చూసి చూస్తానని సంతోషించాడు, అది చూచి ఆనందించాడు. ఓ లోక రక్షకుడు, దేవుని అనాది కాల సంకల్పము ఇదా, తన కుమారుడిని రక్షించుకున్నాడు. ఇంకా ఏం చూశాడంటే అబ్రహాము, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఉన్నది. ఇంకా ఏం చూశాడంటే అబ్రహాం ఏం చూశాడు? 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం. ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళను. ఎక్కడికి పోవాలో తెలీదు, అది ఎట్లా ఉంటుందో తెలీదు, కానీ దేవుడు రా అనగానే వెళ్ళిపోతూ ఉన్నాడు. అది విశ్వాసం అంటే. చూడలేదు ఎప్పుడు కూడాను, అసలు తెలియదు. పరలోకం ఎవరికైనా తెలుసా? పరలోకం ఎవరికి తెలియదు, ఎవరు చూడలేదు. అయితే మనం విశ్వసిస్తూ ఉన్నామా పరలోకానికి పోతా నేను? అది నిరీక్షణ అంటే, అది విశ్వాసం అంటే. నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపం
అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు మన యొక్క విశ్వాసం. అందుకే విశ్వాసం అంటే దేవునికి ఇష్టం. మనం చూడకపోయినప్పటికీ కూడాను పరలోకం ఉన్నది, అక్కడికి నేను వెళ్తాను, అక్కడ ప్రభు ఉన్నాడు అని సంపూర్ణముగా నమ్మి ఆయన మీద ఆధారపడటం, ఆయన నమ్ముకోవటం విశ్వాసం అంటే. అప్పుడు ఎక్కడికి పోతున్నాడో తెలియకనే ముందుకెళ్ళాడంట. ఆ తర్వాత చదవండి. గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. చూడండి, ఇక్కడ అబ్రహాం ఒక్కడే కాదు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనువారు వీరికి కూడాను తమ డెస్టినేషన్ చూడగలిగారు. తాము నివసించబోయేటువంటి అసలు సిసలైనటువంటి పట్టణం అనేటువంటిది ఒకటి ఉన్నది అని వారు చూశారు. వారు చూడబట్టే గుడారాల్లో నివసించారు. అర్థమవుతుందో? వారు విశ్వాసముతో చూడబట్టే వారు ఇల్లు కట్టుకోలేదు, వారు గుడారాల్లో నివసించారు. అబ్రహాం ఒక్కడే కాదు, దేవుని వాగ్దానమునకు సమాన వారసులైనటువంటి ఇస్సాకు, యాకోబులు కూడా గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా ఎక్కడున్నారంట? వాగ్దత్త దేశంలో ఉన్నారు, కానాన్లో ఉన్నారు. కానాను వాగ్దత్త దేశం అని చెప్పి వారికి తెలుసు. దేవుడు మాకు ఇస్తానన్నటువంటి ప్రదేశం ఇదే అని తెలుసు. అయితే వారు ఎట్లా నివసించారంట? అక్కడ పరవాసులుగా నివసించారు. ఇక్కడ కాదు మనం ఉండేది, ఇది కాదు అసలు సిసలైనటువంటి డెస్టినేషన్. వారు చూశారంట, ముందుగానే చూశారంట. అది చదవండి. ఎట్లా చూశారు? ఎందుకు ఆ విధంగా వాగ్దత్త దేశంలో పరవాసులుగా ఉన్నారు? ఎందుకంటే దేవుడు ఏలయనగా అంటే ఎట్లనగా అని, ఎట్లనగా ఎందుకనగా అని. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడునై ఉన్నాడు? పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను. అది అబ్రహాము ఎదురు చూచుచూ ఉన్నాడు. అబ్రహామే కాదు, ఇస్సాకు, యాకోబులు కూడా దేని కొరకు? పునాదులు గల ఆ పట్టణము కొరకు. ఏంటిదా పట్టణము? దేవుడు శిల్పియు నిర్మాణకుడునై ఉన్నటువంటి ఆ పట్టణం, దాని కొరకు ఎదురు చూశారు. అందుకే వాగ్దత్త భూమిలో కూడా గుడారాలు వేసుకొని ఉన్నారు. 13వ వచనం చదవండి అమ్మా. 13వ వచనం చూడండి, ఆశ్చర్యం. వీరందరూ కూడాను దేవుడి వాగ్దాన ఫలమును అనుభవింపలేదంటే కానీ దూరము నుండి చూచారు. అదే విశ్వాసం. దూరము నుండి చూచి, విశ్వాసం అనగా నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపం ఉన్నది. అది ఎట్లా ఉన్నది? అదృశ్యముగా ఉన్నది. అదృశ్యమైనటువంటివి ఉన్నవి అనుటకు రుజువు. కొంచెం క్లిష్టంగా ఉండొచ్చు అర్థం చేసుకోవడానికి, అయినా పర్లేదు. అర్థం చేసుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు అర్థమయ్యేటంత అర్థం చేయిస్తాడు. దేని కొరకు ఉన్నాడు అబ్రహాం అక్కడ? కానాను కొరకు కాదు. కానాను కొరకైతే వాగ్దత్త భూమి అది, కానీ పరదేశంలో ఉన్నట్లుగా జీవించాడు గుడారాలు వేసుకొని. ఎందుకు? దేవుడు ఇచ్చేది ఇది కాదు తెలుసు ఆయనకి, చూశాడు. దూరము నుండి చూచి అనేటువంటి మాటను చూస్తాం. వీరందరూ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. తాము ఈ లోకంలో 70 ఏళ్ళు బ్రతికినా 80 ఏళ్ళు బ్రతికినా మనమందరము స్ట్రేంజర్స్మే, పరదేశకులమే, యాత్రికులమే. కాబట్టి మనము ఉండబోయేటువంటి పట్టణము ఇది కాదు. వారు పునాదులు గల దేవుడు శిల్పి నిర్మాణకుడు, దేవుడు నిర్మించినటువంటిది, దేవుడు శిల్పిగా చెక్కినటువంటిది ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు వారు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు ఆ పట్టణంను చూసి వందనము చేసి దేవునికి, ఎస్ మేము ఈ భూమి మీద పరదేశులమును యాత్రికులము అని ఒప్పుకొని ఈ లోకమును వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వారు చూశారు. అది విశ్వాసం. అట్టి విశ్వాసము మనుషుల్లో కనబడ్డప్పుడు దేవుడు తప్పకుండా కార్యము
చేసేవాడు. అక్కడ కనబడింది కనుకనే ఆ సురుఫోనికాయ వంశస్థురాలైనటువంటి ఆ స్త్రీ కూతుర్ని స్వస్థపరిచి, అమ్మా నీ విశ్వాసం గొప్పది అన్నాడు. ఈ పక్షవాయువు గలవాని వారి స్నేహితుల యొక్క విశ్వాసము ఉన్నది కాబట్టే అక్కడ కుమారుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి అన్నాడు. 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగముతోటి బాధపడుతూ వచ్చి విశ్వాసముతో తన చెంగు ముట్టినటువంటి ఆ స్త్రీని అన్నాడు, అమ్మా నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది, సమాధానము గలదానివై పొమ్మన్నాడు. విశ్వాసము చూపించినప్పుడు ఏమొచ్చింది? ఆమెకి స్వస్థత వచ్చింది, సమాధానం వచ్చింది. విశ్వాసము చూపించినప్పుడు అబ్రహాముకి ఏమొచ్చింది? బలం వచ్చింది. విశ్వాసము చూపించినప్పుడు శారాకు ఏమొచ్చింది? శక్తి వచ్చింది. 11వ వచనంలో చూడొచ్చు. విశ్వాసం బట్టి శారయు వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడిని ఎంచుకొనెను కనుక తాను వయస్సు గతించినదైనను. ఎట్లొచ్చింది ఆ జీవం? ఎట్లొచ్చింది? మృతతుల్యం అయిపోయింది. పిల్లలు పుట్టే అవకాశము కోల్పోయింది. ఆ స్టేజ్ దాటిపోయి చాలా కాలం అయిపోయింది. అయినప్పటికీ కూడాను విశ్వాసమును బట్టి తాను శక్తి పొందుకున్నదంట. ఎటువంటి శక్తి? గర్భము ధరించుటకు శక్తి. యేసు ప్రభు, లాస్ట్లో ఈ మాట చెప్పుకొని మనం ముగించేసుకుందాం. యేసు ప్రభు యోహాను సువార్త ఒక మాట అన్నాడు. ఏమంటే, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమును అయి ఉన్నవి. ఎన్నో అధ్యాయం అది? 6వ అధ్యాయము 63 వచ్చిన ఒకసారి చదవండి. 6:63 యోహాను సువార్త. ఆత్మయే మనిషిని జీవింపు చేయుచున్నది, శరీరము కాదు. శరీరము కేవలం నిష్ప్రయోజనం చెబుతూ, నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమును అయి ఉన్నవి. ఏంటి ఆత్మ జీవము? మాటలు. ఏ మాటలు? ప్రభువు యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు. ఆయన మాటలో ఏముందంట? ఆత్మ ఉన్నది, జీవం ఉన్నది. ఆ మాట పైన ఆధారపడి ఆ మాటను నమ్ముకొని ఉన్నటువంటి శారా ఒకవేళ తన గర్భము మృతతుల్యమైనప్పటికీ కూడాను ఆ మాటలో జీవమున్నది కనుక ఆ జీవము వచ్చి తన కడుపులో బిడ్డను బ్రతికించేటట్లుగా, మృతతుల్యమైనటువంటి గర్భంలో నుంచి ఒక చక్కని పిల్లాడు బయటికి వచ్చేటట్టుగా చేసింది. ఏంటిది? దేవుని మాట. అబ్రహాము తాను మృతతుల్యమైనట్టుగా ఆలోచించను, కానీ బలహీనుడు గాలే. విశ్వాసం వలన బలము పొందాడు. ఎందుకని విశ్వాసం వలన బలం వచ్చింది? ఆయన విశ్వాసము దేవుని మాట పైన ఆధారపడి ఉన్నది. ఆయన మాట ఆత్మ, జీవము. దేవుని మాటలో ఆత్మ, జీవం. ఎన్ని విషయాలు మనం మిస్ అయిపోతూ ఉంటాము చూడండి. ఆత్మీయమైనటువంటి విషయాలు, ఎన్ని గొప్ప విషయాలను మనం మిస్ అయిపోతూ అంధకారంగా మనము విశ్వాసంలో వెళ్ళిపోతానే ఉంటాం చూడండి. దేవుని మాట, వాక్యం, అందులో జీవం, అందులో ఆత్మ, రెండు ఉన్నాయి. నరుని నాసికా రంధ్రంలో జీవవాయువును ఊదగా నరుడు జీవము ఆత్మ, జీవాత్మ ఆయను. దేవుని యొక్క మాట ఊదడం అంటే దేవుని యొక్క మాట. ఆ మాటకు మనము ఇచ్చేటువంటి వాల్యూ ఏంది? ఆ మాట పైన మనము ఎంత % ఆధారపడి జీవిస్తూ ఉన్నాం? ఆయన మాట అంత శక్తివంతమైనది అయినప్పుడు మనము ఎందుకు దాని శక్తిని ఆధారము చేసుకొని ఆశ్రయించలేకపోతా ఉన్నాం? అందుకే అంటాడు పౌలు, పైకి భక్తి గల వారి వలె ఉంటూ ఆ శక్తిని ఆశ్రయించకపోతే మన భక్తి వృధానే. దేవుని మాట, వాక్యం దేవుని మాట అని చెప్తూ ఆ మాట పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం లేకుండా, నిరీక్షించకుండా, దానిపైన ఆధారపడి ఉండకుండా జీవించటమే బాధాకరమైనటువంటి విషయం. దేవుని వాక్యం, వాగ్దానం అది చదివి తెలుసుకొని, దేవుడు నాకు ఇచ్చాడు ఈ వాగ్దానం ప్రభా, నువ్వు ఇచ్చి నెరవేర్చేటువంటి వాడు అని అడిగితే
ఆయన ఏ మేలు చేయకుండా ఉండలేడు. ఆయన ఏ మేలు చేయకుండా ఉండలేడు. చివరిగా ఒక అంశం చెప్పేసేసుకొని మనం ముగించేసుకుందాం. యేసు ప్రభువుని రక్తస్రావ రోగి అడగలేదు. యేసు ప్రభుని నన్ను స్వస్థపరచుము అని ప్రార్థించలేదు. యేసు ప్రభు ఆమెను చూడలేదు. యేసు ప్రభు ఆమెను స్వస్థపరచాలి అని అనుకోలేదు. అక్కడ ఒక మాట రాయబడింది, ఆయనలో నుండి ప్రభావము బయలు వెడలి వెళ్ళెను అని ఆయన గ్రహించాడు. అంటే తన ప్రయత్నము లేకుండానే తనలో ఉన్నటువంటి శక్తి బయటికి వెళ్ళిపోయింది. అంతే కదా అని అర్థం. అప్రయత్నముగా, తనకు తెలియకుండానే, తను చెయ్యాలనుకోలేదు. ఆ వ్యక్తిని చూడలేదు. ఈ అమ్మాయిని స్వస్థపరచాలి, ఏమైనా స్వస్థపరచాలి అని అనుకోలేదు. కానీ తనకు తెలియకుండానే తనలో నుండి శక్తి బయటకు వెళ్ళి ఆ స్త్రీని స్వస్థపరిచింది. అంతేనా జరిగింది? ఎట్లా జరిగింది అది? ఎట్లా జరిగింది? ఆ స్త్రీ విశ్వాసముతో వెళ్ళి అప్రోచ్ అయింది. పోయి ఆ వస్త్రాన్ని, చెంగును తాకింది. విశ్వాసమును గౌరవించే దేవుడు విశ్వాసమునకు ఈల్డ్ అయిపోయేసి వర్క్ ఆటోమేటిక్గా జరిగించాడే. తను చెయ్యాలనుకోకుండా జరిగించాడే. నీ జీవితంలో, మన జీవితంలో అట్లాగే చేస్తాడు. ఎప్పుడు? నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమైనటువంటి విశ్వాసము మన హృదయంలో ఉన్నప్పుడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.